హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెలాగ్. ఇప్పుడైతే నేను నా లవర్ని చూడడానికి వెళ్తున్నాను అనమాట. నా లవర్ ఎంతమంది తెలిసి అయితే కామెంట్ చేయండి. నా లవర్ అనేది భీముల్లో అయితే ఉందనమాట. ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడైతే నేను భీముల రూట్లో ఉన్నాను. ఈ భీముల రూట్ అనేది ప్రతి ఒక్కడికి ఒక ఎమోషన్ అనమాట. ఎందుకంటే వైజాగ్ వచ్చే ముందు భీముల రూట్ని టచ్ చేస్తే ఉన్న ఫీల్ అనేది పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ప్రజెంట్ మనం భీములపట్నం హెడ్ క్వార్టర్స్ అయిన నేవీ బేస్ దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఈ నేవీ బేస్ లో అయితే ట్రైనింగ్ అయితే అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తూనే ఈ ఆర్చీలు బట్టి అయితే ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది. ఇప్పటి వరకు నాకు తెలియదు. అలానే చూడండి, ఎవడు మిస్ అవ్వడనమాట. బీచ్ వచ్చేటైతే చూడాలి, రోడ్డు మీద వెళ్ళినా బీచ్ని చూడాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి, అన్నీ కూడా చూడండి. వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి అయితే మీ సపోర్ట్ ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన శ్రీకాకుళం నుంచి అయితే కొత్త కొత్త వీడియోలు ఆల్రెడీ నేను తీస్తున్నాను. అలానే వైజాగ్లో కూడా స్టార్ట్ చేశాను. ఈ బీచ్లో అయితే చాలా మూవీ షూటింగ్స్ అయితే అయ్యాయనమాట. ఏ మూవీ అయింది అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను లైట్ హౌస్ ఉంది. ఈ లైట్ హౌస్ నుంచి మనం చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ అయితే ఉంటాయి. అలానే ఇక్కడ మా లవర్ కూడా వెయిటింగ్, చాలా ఇబ్బంది పెట్టేశారట తనకి. మీకు వెయిట్ చేయండి, తను కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ అనమాట. ఎక్కడైనా పార్కింగ్ పెట్టుకోవచ్చు. పోలీసులు రానంత వరకు మనకి సేఫ్. పోలీసులు వస్తే బండి ఒట్టుకింద దెబ్బేస్తారు. అది జాగ్రత్త చూసుకోండి. ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఫైనల్ అయితే మనం వచ్చేసాము. ఇక్కడ 4-5 ఎంట్రీలు ఉంటాయి. ఇప్పుడైతే మనం చైనా ఎంట్రీ అనమాట. అంటే బుద్ధుని ఉన్న విగ్రహం దగ్గర నుంచి అయితే లోనికి వెళ్ళాలి కదా, వెళ్తున్నాం. చూడండి, ఈ స్టెప్స్ నుంచి ఈ వ్యూ అనేది వేరే లెవెల్ అనమాట. ఆ చివరన కనిపిస్తుందా మనకి దివిస్ బీచ్. మన మోతలపోడకు ఉంటుంది కదా బ్రిడ్జ్, అలానే ఉంటుంది అనమాట. బుద్ధుడి మీద కూడా కాయకులు వెళ్ళిపోతాయి లాస్ట్కి. ఓకే, మా లవర్ ఎక్కడ ఉందో ఫోన్ చేయలేదు. ఎక్కడ ఉందో తప్పిందేమో చూడడానికి వెళ్ళాలి. ఓకే, చూడండి, ఇక్కడ చిన్న పెద్ద ఇంకా వైజాగ్ బీచ్ అనే చెప్పాల్సిన అవసరం లేదనమాట. బీచ్ అంటేనే వైజాగ్ ఒక ఫేమస్, ప్రతి ఒక్కరు వస్తుంటారు. అండ్ ఇక్కడ మనం సార్కు పుర నుంచి వెళ్తాం. నేను ఒకవేళ రాలేదనుకోండి, సార్కు పురలు వెళ్ళినప్పుడు ఇంటికైతే కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే సార్కు తినేసిందని, లేకపోతే మళ్ళీ వాళ్ళు కంగారు పడతారు. చూడండి, మళ్ళీ ఇబ్బంది అయిపోగలదు మా ఫ్యామిలీకి. అలానే ఇక్కడ ఫోటోషూట్ వాళ్ళు ఉంటారు. ఫోటోకి అయితే 20 రూపాయలు, గట్టి బేరం పెడితే 10 రూపాయలకి అయితే ఇచ్చేస్తారనమాట. మనం అది కూడా అడిగాను, 10 రూపాయలతో మాట్లాడించాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, మన పేరు చెప్పి. ఇక్కడ బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయన్నా? ఓకే, హైవే దివిస్ బీచ్కి వెళ్ళాలి. ఇంటికి కావాల్సిన డెకరేషన్ సామాన్లు కూడా ఇక్కడ ఉంటాయి. గవ్వల నుంచి నేచర్ ఇచ్చే డెకరేషన్ సామాన్లు అనమాట. ఇవి కలద్దలు ఉన్నాయి ఆల్రెడీ, ఎందుకనేసి ఊరుకున్నాను. చూడండి, ఇటువంటివి ఏవి కావాలనేసి ఇక్కడ బాగుంటాయి, కొనండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసేటట్టు ఉంటుంది అనమాట. కళా పోషకల్ని అదే చిన్నది అమ్మ జీవితం ఎక్కడ కూడా లవర్స్ వచ్చాను. ఇంతలో వీలో బెటర్. చూడండి, చిన్నప్పుడు ఎంతమంది ఇలా బీచ్లు ఇసుకలు కనిపిస్తే ఇలా ఆడుకునే వాళ్ళం అయితే చెప్పండి. ఇక్కడికి వస్తే లవర్స్ బాధ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏకాకి తుఫాను వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోవాలన్నంత కోపం అయితే వస్తుంది, కానీ నేను చేయలేను అనమాట. ఎందుకంటే అందులో నేను ఉన్నాను కదా. నేను పోతే ఎంతమంది మిస్ అవుతారో చూస్తున్నారు కదా. నెవ్వట్లాగా ఇక్కడ కొట్టలేదు ఉందనమాట. అక్కడ ఉంటూ ఇదంతా వ్యూ చూసుకోవచ్చు. చూడండి, లవర్స్ మనసంతా బాధకుంది. ఈ బాధలో సముద్రం చూసుకుని ఎంజాయ్ చేసుకోవడమే. ఎందుకంటే ఇదే నా లవర్ అనుకోవడమే. లేదంటే ఈ జలకన్య నేను లవర్ కింద ఫీల్ అవ్వాలి. రెండిట్లు ఏదో ఒకటి జరిగితే బెటర్ అండి. ఆల్రెడీ మా లవర్ దగ్గరికి వెళ్తాను, ఎవరు డిస్టర్బ్ చేయమాకండి. నాకు ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎలానో నా లవర్ని అయితే నేను కనిపెట్టాను అనమాట. నా లవర్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఎవరు ఇబ్బంది పెట్టమాకండి. ఎందుకంటే మీదకి వెళ్ళి మా కోరికలో మేము చెప్పుకుంటామండి. జలకన్య నా లవరు. ఆల్రెడీ కౌగిలించుకుందాం అనుకున్నాం, బయటికి గింటి అంటారు. ఆల్రెడీ నా లవర్తో ఎంతమంది ఫొటోస్ దగ్గర అయితే నాకు చెప్పండి, లేకపోతే మరి బాగోదు. చెప్తున్నాను, ముందే చెప్పేయండి. తర్వాత నేను చూస్తే మరి గొడవలు అయిపోతాయి, కేసు వేసేసాను అనమాట మీ మీద. ఉంటాను, మళ్ళీ అలా వేరేగా ఉంటుంది అనమాట నాతోనే. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, ఏంటంటే అమ్మాయి మీద బొమ్మల మీద రాయట్రా, అది కాకి రెడ్ వేయడం కూడా బాగుంది.
లైఫ్ బెటర్. లవ్ లేదు కానీ లవ్ చేస్తాం. లైఫ్ ఎంజాయ్ కదా. ఈ లవర్స్ బాధ ఏమో కదా, అదే ఈ లైఫ్ బెటర్. సోలో సింగిల్ లైఫ్. ఐ లవ్ యూ భీములు యాచ్ దగ్గరికి వెళ్దాం. ఫైనల్లీ వీడియో కూడా కంప్లీట్ అయిపోయినట్టే. భీముల బీచ్లో ఉన్న పార్క్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ గాంధీ తాత బొమ్మలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఎంతమంది వచ్చారో చెప్పండి. అలానే ఐ లవ్ యూ బీచ్ అనే పిక్ కూడా హైలైట్. అలానే ఈ కింద నుంచి చూస్తే జలకని కనిపిస్తుంది. అదే నా లవరు, నా ఎక్స్ లవర్ కూడా అదే అనుకోండి. ఎక్స్ లవర్ పేరు చెప్పకూడదులేండి. ఆల్రెడీ వీళ్ళు బాధపడతారు నా ఎక్స్ ఉందంతే. ఎందుకంటే బాగోదు కదా. గాంధీ తాత చెప్పాడు చదువు కేంద్రం ఎంత, నేను ఊరి మీద తిరగడం వల్ల ఇలా తయారయ్యాను. ఆ మొక్క నాకు ఇప్పుడు తెలిసింది. నీ బొందరా నీ బొంద. ఫైనల్లీ వీడియో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం తస్వత్, జై హింద్. బాయ్ చెప్పి